సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇప్పటికి కూడా ఆ క్రేజు, ఆ రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికీ తగ్గదు కూడా అనే స్థాయిలోనే కనిపిస్తా ఉన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ బద్దలైపోయేటువంటి ఓపెనింగ్స్ వస్తా ఉన్నాయి. బిగ్గెస్ట్ సినిమాలుగా కూడా కనిపిస్తా ఉన్నాయి. అతను ఏ పాత్ర చేసినా సరే, ఏ క్యారెక్టర్ చేసినా సరే, ఏ సినిమాలో చేసినా సరే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ మాత్రం కన్ఫర్మ్‌గా కనిపిస్తుంది. అది కేవలం తమిళ్‌లో మాత్రమే కాదు. అది తెలుగులో కావచ్చు, లేకపోతే కన్నడలో కావచ్చు, లేకపోతే మలయాళంలో కావచ్చు, లేకపోతే ఓవర్సీస్‌లో కావచ్చు, లేకపోతే మలేషియాలో కూడా కావచ్చు. ఎక్కడ చూసినా సరే ఒక భారీ స్థాయిలో ఓపెనింగ్స్ మాత్రం ఇప్పటికీ రజనీకాంత్ సినిమాకు ఉండటం మాత్రం చాలా చాలా ఒక రేరెస్ట్ థింగ్‌లా కనిపిస్తుంది. నిజానికి ఈ వయసులో ఆ స్థాయిలో ఇంకా ఇమేజ్ కొనసాగించడం, ఇమేజ్ ఇంకా సస్టైన్ అవ్వడం మాత్రం చాలా చాలా రేరెస్ట్ థింగ్‌లా కనిపిస్తుంది. లేకపోతే ఒక అత్యంత అరుదైనటువంటి ఘటనగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. 'జైలర్ 2' సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయ్యేదానికి కనిపించింది. ఆ టైంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక రూమర్ మాత్రం చాలా బలంగా వినిపిస్తోంది. ఆ రూమర్ మాత్రం చూస్తే అది రూమరే అని చెప్పేసి కూడా సినిమా టీం నుంచే స్వయంగా ఇచ్చినటువంటి ఒక అనౌన్స్‌మెంట్ చూస్తే కనుక చాలామందికి ఈ రూమర్స్ పట్ల లేకపోతే గాసిప్స్ పట్ల చాలామందికి ఎందుకు ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. చాలామంది దాన్ని నిజంగా అవన్నీ ఎందుకు నమ్ముతున్నారని మాత్రం అర్థం కాకుండా పోయింది. ఆ రూమర్ ఏంటంటే 'జైలర్ 2'లో నందమూరి బాలకృష్ణ కూడా నటిస్తున్నాడని చెప్పేసి చాలామంది చాలా కాలంగా చెప్తా ఉన్నారు. కాకపోతే అందులో వాస్తవం లేదని కూడా చాలామంది భావిస్తున్నారు. చాలామంది నమ్ముతున్నారు కూడా. కానీ తెలుగు ఆడియన్స్ మాక్సిమం తెలుగు ఆడియన్స్ మాత్రం చాలా లైట్ తీసుకున్నారు నిజానికి. ఎందుకంటే బాలయ్య ఆ సినిమాలో నటించడు లేదా నటించకపోవడం చెప్పేసి కూడా చాలామంది భావించారు తెలుగు ఆడియన్స్ కూడా. కాకపోతే తమిళ్‌లో మాత్రం నందమూరి బాలకృష్ణ ఇంకా నటించబోతున్నాడు. లేదా ఆ పాత్రలో చాలా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్‌లో ఆయన బాలకృష్ణ కూడా నటించబోతున్నాడని చెప్పేసి వార్తలు తమిళనాడులో చాలా చాలా ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. దాంతో ఆ సినిమాలో బాలకృష్ణ నటించలేదని చెప్పేసి కూడా ఆ సినిమాలో ఖండిస్తూ ఆ సినిమా పోస్టర్ నుంచి ఒకటి అనౌన్స్ చేశారు. నాట్ ఓన్లీ బాలకృష్ణ మాత్రమే కాదు, విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కూడా ఒక చిన్న పాత్రలో రజనీకాంత్‌కి ఎదుర్కొని కనపడేలాగా ఉండబోతున్నాడని చెప్పేసి కూడా ఆ న్యూస్ కూడా వచ్చింది. ఆ న్యూస్ చాలా స్థాయిలో కనిపించింది. భారీ స్థాయిలో అంటే పాన్ ఇండియా స్థాయిలో కూడా విజయ్ సేతుపతి రజనీకాంత్ సినిమాలో నటిస్తున్నాడా? విజయ్ సేతుపతి రజనీకాంత్ ఒక సినిమాలో నటిస్తే ఒక చిన్న పాత్రలో చాలు, ఒక చిన్న షాట్‌లో కనిపించిన చాలు అని చెప్పేసి గొప్పగా విజయ్ సేతుపతి చెప్తున్నట్టుగా కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. అవన్నీ పక్కన పెడితే విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించడం లేదు అనేది కూడా ఆ అనౌన్స్‌మెంట్ కూడా వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. ఈ రెండు పక్కన పెడితే షారుఖ్ ఖాన్ కూడా రజనీకాంత్‌తో సినిమాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తా ఉన్నాయి. 'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్ ఒక కీలకమైనటువంటి పాత్రలో కనిపించబోతున్నాడు. 'జైలర్ 2'లో ఇంపార్టెంట్ రోల్‌లో అతను కనిపించబోతున్నాడు. 'జైలర్ 2'లో అద్భుతమైనటువంటి అపియరెన్స్ కనిపిస్తుంది షారుఖ్ ఖాన్‌ది అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. నిజానికి షారుఖ్ ఖాన్ కొన్ని రోజులు షూట్ చేశాడు. ఓపెనింగ్ సీన్ జరుగుతోంది. లేకపోతే షారుఖ్ ఖాన్‌కి సంబంధించినటువంటి సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్ ఇద్దరి మధ్య ఒక సీన్స్ సాగుతున్నాయని చెప్పేసి కూడా వార్తలు రకరకాలుగా రెగ్యులర్‌గా వస్తానే ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఖండిస్తూ మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. యెస్. అంటే నందమూరి బాలకృష్ణ నటిస్తున్నాడని చెప్పేసి విషయం కావచ్చు, లేకపోతే విజయ్ సేతుపతి కావచ్చు, షారుఖ్ ఖాన్ కావచ్చు. ఈ ముగ్గురు 'జైలర్ 2'లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. లేకపోతే కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అంటే గెస్ట్ అపియరెన్స్‌లోనే కనిపిస్తారు. లేకపోతే చిన్న చిన్న షార్ట్స్‌లోనే కనిపించబోతారని చెప్పేసి కూడా రకరకాలైనటువంటి వార్తలు, ఊహాగానాలు, రూమర్స్, గాసిప్‌లు రచ్చరచ్చగా వినిపించినప్పటికీ సందర్భంలో ఇవన్నీ ఫేక్ అంటూ, ఇవన్నీ బేస్‌లెస్ న్యూస్ అంటూ జస్ట్ గాసిప్స్ మాత్రం అని చెప్పేసి కూడా మూవీ టీమ్ చెప్పినటువంటి అనౌన్స్‌మెంట్ మాత్రం చాలామందికి షాకింగ్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇప్పటిదాకా నిజంగా ఆ వాస్తవమైనటువంటి వార్తలు అనుకుంటున్నాయి చాలామంది భావించారు. కానీ వాళ్ళందరికీ షాక్ ఇస్తూ అందులో ఆ ముగ్గురు ఎవరు ఈ పాత్రలో నటించడం లేదు, ఈ సినిమాలో నటించడం అనేది మాత్రం చాలా క్లియర్‌గా చెప్పేశారు. సో మొత్తంగా చూస్తే ఈ మధ్య ఎలా ఉందంటే చిన్న వార్త వస్తే చాలు చాలా పెద్ద చుట్టుగా అల్లుకుంటూ కనిపిస్తున్నటువంటి విధానం. చిన్న వార్త వస్తే గనక అది గాసిప్పా, రూమరా లేకపోతే ఈ బేస్‌లెస్ న్యూసా ఇవన్నీ పక్కన పెట్టేసి ఇది ఇట్లా వచ్చిందంటే చాలు అలా వ్యాపించిపోతుంది. ఇలా వ్యాప్తి చెందుతా ఉంది. రచ్చ గోలగోలగా మాట్లాడుతా ఉన్నారు. మరి ఇకనైనా 'జైలర్ 2'కి సంబంధించి చూస్తే గనక ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫేక్ అని చెప్పేసి ఇప్పటికైనా క్లియర్‌గా తెలిసిపోతుందేమో.